హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? మరొక దినమున ప్రభు మన పట్ల కృప చూపించి తన వాక్యంని ధ్యానిస్తానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ బైబిల్ తీసుకుని మీరు రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుని వాక్యం వినండి, మీ జీవితంలో మేలు పొందండి. మరి దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన చేశారా? లేకపోతే ఈ కార్యక్రమం అయ్యాక చేయండి. దేవుని వాక్యాన్ని వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. దేవ, ఈ రోజునైనా ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని సమకూర్చి నీ వాక్యంని ధ్యానిస్తానికి, నీ సన్నిధిలో మొరపెడతానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనం. ఏ ఉద్దేశముతో అయితే, ఏ ఆలోచనలతో అయితే ఈ రోజునైనా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నావో ఆ ఉద్దేశాలు నెరవేర్చు, కృప చూపించు, సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఆత్మీయ స్థితి, 5 విధాలమైన ఆత్మీయ స్థితిని మనం ధ్యానిద్దాం. 5 స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో అవి ఏంటనేది మనం చూద్దాం. దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకుందాం. మరి మొదటగా ఆత్మీయ స్థితిలో వెతుకువారుగా ఉంటాం. అంటే ఏంటి వెతుకువారు? దేనిని వెతుకుతాం? ఏమండి? ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దామా? ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమండి? మొదటగా మనం వెతుకువారుగా ఉన్నాం, సత్యమును వెతుకువారుగా ఉన్నాం, జీవమును వెతుకువారుగా ఉన్నాం. ఆత్మీయంగా చాలాసార్లు ఈరోజు చాలామంది ఎదగాలి అంటుంటారు. ఎలాగ నేను ఆత్మీయంగా ఎదగాలండి? ఆత్మీయంగా ఎదుగుదలంటే ఏంటి? అది తెలియకునే చాలామంది అడుగుతుంటారు కదండి. మొదటిగా మనము మరణించిన మనము క్రీస్తు సువార్తను మనం ఎరిగినప్పుడు, ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆయన వాక్యము ద్వారంగా, ఆయన ఇచ్చే పాప క్షమాపణ ద్వారంగా మనం విమోచించబడతామనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయంలో ఇందాక చదివినట్లు ఒకసారి చదవండి. మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. వారే ఉన్నారు. చచ్చిపోయిన వాడుకి స్పందన ఉంటుందా? చచ్చిపోయిన వాడు ఏం జరుగుతుందో తను చూడగలడా? ఏమంటే ఈరోజు చాలాసార్లు మనము చచ్చిపోయి ఉంటున్నాం. చనిపోయిన వాడుగా ఉన్నావు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయంగా చనిపోయిన వాడు దేవుని కార్యములు తాను గమనించలేడు, దేవుని కార్యములు తను గ్రహించలేడు. ఏమంటే ఆ రోజు పరిచయులు చచ్చిపోయిన వారుగా ఉన్నారు. పరిచయులు దేవుని వాక్యం వినలేని వారుగా, దేవునిలో ఉన్న మాధుర్యాన్ని, దేవునిలో ఉన్న శక్తిని, దేవునిలో ఉన్న విడుదలని వారు తెలుసుకోలేని వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? మొదటిగా మనము దేవుని వాక్యమందు తెలుసుకున్నాక మరణించిన మనము ఏమవుతుంది? వెలిగించబడతాం, జీవించబడతాం. అది రక్షణ, బాప్తిజం అంటాం. ఏమండి రక్షణ అంటే ఏంటి? మన అతిక్రమం, మన దోషములు మన ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు రక్తము ద్వారా శుద్ధి చేయబడి, దానికి సదృశ్యంగా హృదయంలో జరిగిన కార్యముని బహిరంగంగా అందరి ముందు పాత వ్యక్తి మరణించాడు, కొత్త వ్యక్తికి తిరిగి లేచాడు అనే సంగతిని మనము సమాజంకి యేసు నా రక్షకుడిని ఒప్పుకుంటూ మనం జీవిస్తుంది. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ముందు నువ్వు రక్షించబడాలి. నువ్వు చనిపోయిన వాడు, ఒకప్పుడు పాపముల అతిక్రమములను చనిపోయిన స్థితిలో ఉన్న నువ్వు దేవుని వాక్యము ద్వారా నువ్వు జీవించబడినవాడు, శుద్ధి చేయబడినవాడు. ప్రభువు తన రక్తముతో నిన్ను కడిగి నిన్ను బాగు చేసి ఉన్నాడు. దాని తర్వాత ఏం చేయాలి? ఏమండి ఆత్మీయ స్థితిలో 2వ అడుగేంటి? విశ్వాసిగా నువ్వు ఉండాలి. ఎలా ఉంటారు విశ్వాసిగా? చూడండి, పిల్లలు పుట్టిన వెంటనే వారి పనులు చేసుకోలేరండి. వారికి ఏం చేయాలి చెప్పండి? తల్లి పాలు పట్టించాలి. వారిని శుభ్రం చేయాలి, వారిని కాయాలి, వారు
ఏమండి వారు ఏడ్చినా అరిచినా మనం చూడాలి. ఈరోజు చాలాసార్లు చాలామంది ఆ విషయంలో వారు గ్రహించుకుంటలేదు. పిల్లలు ఎలాగ తప్పిపోతుంటారో, చిన్న పిల్లలు చూడండి చాలాసార్లు మంచం మీద పడిపోతుంటారు, దెబ్బలు తగులుతుంటాయి. దాన్ని ఎవరిని మనం నిందించాలి? తల్లిదండ్రులనే కదా. ఎందుకంటే వారు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగా నువ్వు రక్షించబడ్డాక నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లి వారి క్రమశిక్షణలో, వారి సలహాలు, వారు చెప్పే మాటలు, వారి ఒక క్రమశిక్షణలో నువ్వు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎవరికి అది ఇష్టం లేదండి. ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి అది ఒక కంట్రోల్లో, అంటే ఒక సేవకులు ఆధీనంలో ఉండాలి అని ఆశ లేదు. చూడండి పౌలు ఏమంటున్నాడు చూడండి. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. ఏంటి శరీర సంబంధమైన వారంటే ఏంటి? శరీర సంబంధం ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు రక్షకుడు అంగీకరించారు, దేవుడు నా యేసు ప్రభు నా దేవుడు అంటున్నారు. కానీ వారు ఇంకెలా ఉన్నారు? శరీర సంబంధమైన వారుగా ఉన్నారు. ఈ శరీర సంబంధమైన పిల్లలు ఏమంటారు? పసిపిల్లలు వీరు క్రీస్తులో. ఏమండి, పాలు తాగే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? పాలు తాగేసి పడుకుంటారు, కొంతసేపు ఆడుకుంటారు. ఇంక దానికంటే ఎక్కువ ఏమండి వారికి కాలక్షేపం ఏముండదు. కొంతసేపు కాలు చేతులు ఊపుతారు, ఏదైనా రాగాలు తీస్తుంటారు. ఏమండి ఈరోజు చాలామంది క్రైస్తువులు అలాగే ఉన్నారు. వారు పడుకునేవారుగా ఉన్నారు. వారు ఆత్మీయ స్థితిలో పాలు లాంటి ఏమండి పాలు మనం నవ్వుతాం, అవసరం లేదు. ఆ పసిపిల్ల కొన్నిసార్లు పాలు పేక చూసిన వెంటనే, ఆ బాటిల్ చూసిన వెంటనే ఎంత హ్యాపీ అయిపోతుందో. అలా ఈరోజు చాలామంది పాటలతో, ఏమండి తీయని వాయిద్యాలతో, లేకపోతే చక్కని తీయని మాటలతో, వాగ్దానాలతో చాలామంది క్రైస్తవులు ఈరోజు పసిపిల్లవలే ఉన్నారండి. అంత మాత్రమే కదా, పేతురు ఏమంటున్నాడో చూడండి వారి గురించి. మొదటి పేతురు 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు. అంటే ఏం చేయాలి? నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? నువ్వు రక్షించబడ్డావు, పాత వ్యక్తి మరణించాడు, నూతన వ్యక్తిగా లేచావు. నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యాన్ని కూడా చదవలేకపోతే వాళ్ళు ఏమనాలంటే చచ్చిపోయిన వారిని అనాలి. వాక్యము చదివేవారు పాలు, ఆత్మీయ బలము వాక్యం. ఏమండి ఆ వాక్యము మనల్ని చూడండి, చదవండి, అంత మాత్రం చదవండి. 3వ వచనం చదవండి. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 3వ వచనం చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను. అదంతేనే ఉందా? 3వ వచనం, నౌ దట్ యు హావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఇంగ్లీష్ బైబిల్లో మాట ఎక్స్ట్రా ఉంది. ఏమండి నువ్వు దేవుని వాక్యంను చదువుతూ ఆనందించి, ఇది బేసిక్ ఫండమెంటల్ అండి. నువ్వు బైబిలే క్రైస్తవులు చదవలేకపోతున్నారు అంటే నీ ఆత్మీయస్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఫస్ట్ స్టెప్లో ఉన్నావు అన్నమాట. పసిపిల్లలు పాలను ఎలా తాగుతూ వారు ఆనందిస్తారు, దేవుని వాక్యం చదువుతూ ఆనందించాల్సినది ప్రతి ఒక్క పసిపిల్లలు అని పిలువబడుతున్న క్రైస్తవులు చేయాల్సినవి. ఎన్నిసార్లు చదివావు బైబిల్? ఎంతసేపు ధ్యానిస్తున్నావు బైబిల్? ఎంతసేపు బైబిల్లో ఉన్న మర్మములు? ఎప్పుడు చూసినా కీర్తనలు చదువుతుంటారు చాలామంది. ఎప్పుడు చూసినా ఆ 2-3 పుస్తకాలు చదువుతారు, లేకపోతే 2-3 అధ్యాయాలు చదువుతుంటారు. మూడవదిగా ఆత్మీయ స్థితిలో నేర్చుకునేవాడుగా ఉండాలి. మొదటిగా వెతుకువాడుగా, రెండవది నమ్మేవాడుగా, మూడవది నేర్చుకునేవాడుగా ఉండాలి. చూడండి
బైబిల్ మనం చదువుతుంటాం చాలాసార్లు. కొత్తగా బైబిల్ చదివే వారికి ఒక సేవకులు నేనే చెప్తాను, ఏమంటే కీర్తనలు చదవండి, సువార్తలు చదవండి అని. కానీ బతుకంత కీర్తనలు సువార్తలు చదువుతుంటే ఇంకెప్పుడు మిలిగే పుస్తకాలను చదువుతావు? ఏమండి, ఇక్కడ మొదటి కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనంలో పౌలు ఏమంటున్నాడో చూడండి. కొరింథీ సంఘానికి, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చదవండి ఇక ఏమంటున్నాడు. ఏమండి, చాలాసార్లు 6 నెలలు వచ్చినంటే మనం మన పిల్లలకి ఏం చేస్తామండి, అన్నప్రసన్నం చేస్తాం, పప్పు అన్నం పెడతారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఒక పిల్లడికి 8-9 సంవత్సరాలు వచ్చాక ఇంకా ఈరోజు మనము ఇంట్లో పెట్టుకుంటామా? లేదు, స్కూల్కి పంపిస్తాం, వాళ్ళు చదువు నేర్పిస్తాం, వాళ్ళు భోజనం వాళ్ళు తింటాం నేర్పిస్తాం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ 10 సంవత్సరాల నుంచి పెళ్ళి ఇంకా అమ్మ తినిపించంటే, ఇంకా నాకు స్నానం చేయించంటే, ఇంకా నన్ను శుభ్రం చేయి, ఇంకా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని తల్లిదండ్రుల మీద ఆధారపడితే ఏమంటాం? హ్యాండిక్యాప్ అంటాం. ఏమండి, పౌలు అంటున్నాడు కొరింథీ సంఘం, నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు నేను పిల్లవాడగా మాట్లాడి తిని, పిల్లవాడగా నేను ప్రశ్నించి. ఈరోజు చాలామంది దేవుని వాక్యం ప్రశ్నిస్తుంటారు. దేవుని వాక్యం ప్రశ్నలు ఏమంటే ఆదాం భార్య ఎవరు, ఏమండి, ఇలాంటి వ్యర్థమైన ప్రశ్నలు, వ్యర్థమైన వాటి పిల్లలు ప్రశ్నిస్తుంటారు. ఏమండి, నా పాప 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, నా పాప అడిగింది యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈరోజు చాలామంది క్రైస్తవులు అడిగే ప్రశ్న ఇది, యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? అది ఎలాగొచ్చాడు కన్ని గర్భాన్న? అది ఎలా కుదురుతుంది? యేసుప్రభు ముందు ఎవరున్నారు? చూడండి, పిల్లవాళ్ళు చేష్టల్లో ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు, నువ్వు వాక్యమును చదువుతున్నప్పుడు, నీ ప్రవర్తన, నీ విశ్వాస జీవితము, నువ్వు క్రీస్తులో నడిచే విధానము మారాలి. ఒక చిన్న శోధన వస్తే భయపడిపోతావు, ఒక చిన్న పోరాటం వస్తే భయపడిపోతావు, ఒక చిన్న చెడు కళ వస్తే ఆందోళన చెందుతావు, ఆదివారం దేవుని మందిరంకి వెళ్తాను నిర్లక్ష్యం చేస్తావు, దేవుని విషయంలో చదివే వాక్యం చదివే విషయంలో, దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండవు. పిల్లవాళ్ళు ఏమంటే, నేను 9వ తారీఖు 10వ తారీఖు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఆ రోజుల్లో, నేను చెప్పేది 96, 7, ఏమండి, 10 రూపాయలు కానుక ఇచ్చారు. ఆ రోజుల్లో 10 రూపాయలు అప్పుడే ఫస్ట్ వచ్చింది. నోటు చాలా విలువైనది. మాకు ఎప్పుడు దేవుడికి విలువైనది ఇవ్వాలని నేర్పించారు మా తల్లిదండ్రులు. ఆ 10 రూపాయలు ఎందుకు దేవుడికి ఇవ్వాలని చెప్పి నెల రోజులు స్కూల్లో ఉన్న కొట్లో పప్పులు కొనుక్కొని తిన్నానండి. బాప్తిజం రక్షించబడినప్పుడు నేను తప్పు ఒప్పుకున్నాను అనుకోండి, వేరే విషయం. ఎందుకు వాళ్ళు దేవుడికి పప్పులు వస్తాయి కదా నెల రోజులకి కావాల్సిన పప్పులు. ఈరోజు చాలామంది ఏమంటే వారు ఆత్మీయ స్థితిలో నేర్చుకునేవారుగా లేరు. ఇదే విషయం 1 యోహాను 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 13వ వచనం మాత్రం చదవండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక. క్షమించండి, 1 యోహాను 2వ అధ్యాయము 12వ వచనం. చిన్నపిల్లలారా, ఏమంటే చిన్నపిల్లలు అంటున్నాడు. ఆత్మీయ జీవితంలో పసిపిల్లలు ఉంటారు, పుట్టిన బిడ్డలు ఉంటారు, ఏమంటే చిన్నపిల్లలు కావాలి. చిన్నపిల్లల వారికి ఏమంటున్నారు? నీ పాపాలు క్షమించబడని. చాలాసార్లు మనం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మరలా చేయకూడనివి, చూడకూడనివి అవి మనం చేస్తూ ఉంటారు. చాలామంది వారు పిల్లలుగా ఉంటారు. ఇంకా చిన్న చిన్న శోధనలు, సినిమాలు, లోకం నుంచి జయం ఉండదు వారికి. అలాంటి వారు ప్రభు క్షమాపణ కోరి దేవుని వాక్యముతో వారు ఎదగాలి. మన్నా అనే ప్రభు వాక్యముతో నింపుకున్నప్పుడు నువ్వు శోధన చేయించేవాడుగా ఉంటావు. ఏమండి, చిన్నపిల్లలకి ఆశా నిగ్రహం ఉంటుంది. ఏమంటే ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి, మనము బిడ్డల దగ్గరికి వెళ్ళి, ఒక 7వ తరగతి 8వ తరగతి పిల్లలకి వెళ్ళి ఏమండి వాళ్ళకి కొంత డబ్బు
ఒక చేతిలో డబ్బు పెట్టుకొని ఒక చేతిలో చాక్లెట్ పెట్టుకుంటే ఏం తీసుకుంటారు? చాక్లెట్లు తీసుకుంటారు. చాక్లెట్లు ఇస్తే వచ్చేస్తారు పిల్లల మనస్తత్వం. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో పిల్లల మనస్తత్వం. ప్రార్థన చేయమంటే ప్రభా నాకు ఇల్లు దయచే, వాకిలు దయచే, కారు దయచే, ఇది దయచే, అది దయచే, ఉద్యోగం దయచే అనే భూ సంబంధమైన వాటి అడుగుతుంటారు. స్థిరమైనది నిరంతరమైన దేవుని రాజ్యాన్ని అడగరు. 4వదిగా ఏమంటే ఆత్మీయ జీవితంలో ఎదిగే స్థానము ఏమంటే ఉపచారం చేయువాడు, లేకపోతే సేవం చేయువాడు, పరిచర్య చేయువాడు, ఏమండి లేకపోతే యవనస్తుడు ఆత్మీయ జీవితం కూడా యవన స్థితి ఉంటుందండి. ఎలాగ వయసుకి యవన వయసు అంటామో నీ ఆత్మకు కూడా యవన వయసు ఉంది. క్రీస్తుతో పాటు నువ్వు నడిచాక, యేసుతో పాటు నువ్వు జీవించాక, ఏమంటే ఒక యవనస్తుడికి ఎలాగా ఒక యవనస్తుడికి బలం ఉంటుందో, నువ్వు యవనస్తుడిగా ఆత్మీయ యవనస్తుడిగా ఉన్నప్పుడు కూడా అలాంటి బలమును మనం పొందుకోవాలి. చూడండి, అదే మొదటి యోహాను 2:13 ఒకసారి చూడండి ఏమంటున్నాడు చూడండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక. ఒక వయసు మన ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనం దేవుని వాక్యము ద్వారంగా మనం ఎదిగాక ప్రభు ఇచ్చే విశ్వాసము, ప్రభు ఇచ్చే సత్యము, ప్రభు ఇచ్చే ఏమైనా రక్షణ కవచము మనము ధరించినప్పుడు మన అపవాదిని పోరాడేవారుగా ఉంటాయి. ఎఫెసీ 6 డామర్ ఆఫ్ గాడ్. ఏమంటే యవనస్తుడు యుద్ధానికి ఎవరు వెళ్తారు? ముసలోళ్ళు వెళ్తారా? యవనస్తులు వెళ్తారా? అపవాది మనల్ని శోధించినప్పుడు, అపవాది పెట్టే శోధనలు, మన అపవాది తంత్రములు ఎరిగి మనం దాని మెలుగుగా పోరాడేవారుగా ఉండాలి. ఏమంటే ఈ ఆత్మీయ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన స్థానం. ఈ ఆత్మీయ జీవితంలో ఈ స్థానం ఉన్నవాడు తను దేవుని కోసం రోషముగా బ్రతకాలి, దేవుని సేవ చేయాలి, నశించిపోయే వారికి ఆత్మలకి సువార్తను ప్రకటించాలి, రంగముల ముందు ఉంటాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెడతాం, దిగబడి ఉన్న వారికి వస్త్రములు ఇస్తాం, ఆత్మీయంగా దిగజారిపోయిన వారు, ఆత్మీయంగా పిల్లలుగా ఉన్నవారిని కంచి కాపుదలు వేసుకుంటాం. ఏమండి చాలాసార్లు 3 పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లి ఏమంటా చూడండి, పెద్దదారు చూసుకోరా చెండు అని అంటాం. ఏమండి నేను బయటికి వెళ్ళొస్తాను చూసుకో. ఎలాగ అన్న తన తమ్ముడిని చూసుకుంటున్నట్టు ఏమండి ఈ వయసులో ఆత్మీయంగా యవనస్తులుగా ఉన్నవారు, వారు ప్రభువును సేవిస్తూ ఇతరులని ప్రభువులోకి నడిపించేవారుగా ఉండాలి. చివరిగా ఆత్మీయ జీవితంలో చివరి స్టేజ్ ఏంటంటే నాయకుడిగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాయకుడు అనేది చాలామంది మనం అనుకుంటాం ఏంటంటే పెత్తనం చేస్తామని. అది కాదు. మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారు 30 సంవత్సరాల ముందు యువర్ నోబడి. 30 నుంచి 50 సంవత్సరాలు ఒకవేళ నాయకుడి కింద నువ్వు ఉండాలి. నువ్వు ఎంత పెద్ద సేవకుడైనా, నువ్వు ఎంత పెద్ద వాక్య ఉపచారం చేయవాడైనా, ఎంతమందిని నువ్వు నడిపించినా నీ పైన ఒకరు ఉండాలి. యువర్ మస్ట్ హ్యావ్ అకౌంటబిలిటీ. ఈరోజు చూడండి, ఎవరు నాయకులు అవసరం లేదు. వాళ్ళ దేవుడు పరిశుద్ధాత్మ నాకు అన్నీ చెప్తున్నారు, నాకు ఎవరు అవసరం లేదు, నేను ఎవరు లెక్క చెప్పవసరం లేదు అనేది ఈరోజు మనము ఈ సేవకుల్లో మనం చూస్తున్నాం. చాలా తప్పండి, చాలా డేంజర్. యూ షుడ్ హ్యావ్ సమ్ అకౌంటబిలిటీ. నేను ఇలా చేయాలనుకుంటున్నాను దేవుని చేతమా. ఏమంటే మా నాన్నగారితో పాటు నేను అనేక సార్లు పరిచర్యకి వెళ్తున్నప్పుడు మా నాన్నగారు యవనస్తులుగా 30 సంవత్సరాలు, లేకపోతే వారు 40 సంవత్సరాలు, లేకపోతే 45 అలా ఉన్నప్పుడు వారు ఎప్పుడు వృద్ధులైన దేవుని సేవకుల దగ్గర వారు సలహాలు అడుగుతాను నేను చాలాసార్లు చూశాను. ఇలా చేయమంటారండి, ఇది దేవుని చిత్తమా, ముందుకు వెళ్ళాలా వద్దా? ఈరోజు అలాంటి మనసు లేదండి. ఒకవేళ వాళ్ళు చెప్పినా వినే మనసు లేదు, అడగాల్సిన తగ్గింపు లేదు. ఏమండి వాళ్ళు ఏదో ఈరోజు ఉన్న యవన సేవకులు అనొచ్చా 30, 40, 50 లోపల వాళ్ళు ఏదో పెద్ద సాధించేసినట్టు ఒక ఊహలో ఉంటారు. చూడండి, ఒకళ్ళ కింద మనము ఉంటాం, అది మనకి ఎప్పుడు క్షేమం. యేసు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ, ఆయన తండ్రికి సమమైనప్పటికీ ఆ గెత్సెమని తోటలో తండ్రి నీ చిత్తమైతేనే ఈ పాత్రను ఆయన తొలగించు అని తండ్రి చిత్తానికి తాను సమర్పించుకుంటాం. ఒక గొప్ప మాదిరికరమైన జీవితం మనకి ప్రభు పెట్టి ఉన్నాడు.
చివరగా నాయకుడు ఆత్మీయ నాయకుడు నీ ఆత్మీయ తండ్రి అంటామండి. ఇదే మాటలు మనం మొదటి కొరింథీ 4వ అధ్యాయము 15వ వచనమును చదువుదాం. ఒకసారి చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఏమంటే ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఈరోజు ఎవరికి సంఘంలో విశ్వాసులు ఆత్మీయ తండ్రి ఎవరని తెలియదండి. నీ ఆత్మ గురించి జవాబు తీసుకునేవారు ఎవరున్నారు? నువ్వు ఆత్మీయులు ఎదిగాక, నువ్వు పెద్దవాడయ్యాక నువ్వు ఒక తండ్రివి. నీ కింద దేవుడు కొన్ని ఆత్మలను అప్పచెప్పి ఉన్నాడు. ఏమండి, ఆత్మలకు మనం కోసం వారి కోసం ప్రార్థన చేయాలి, కోసం తినడం కాదు, వాళ్ళ మీద పెత్తనం చేస్తాం కాదు, అంత మాత్రం కాదు. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒకసారి చూడండి. 17 ఒకటి చదవండి ఒకసారి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. తిమోతిని, తీతుని ఏమంటాడు? కుమారులు అని పిలుస్తున్నాడు పౌలు. ఏమండి, అందరిని కుమారుని పిలుస్తలేదే, ఎపాఫ్రొదితుని పిలుస్తలేదే, అపోలోని పిలుస్తలేదే, లేకపోతే అకుల ప్రిస్కిల్లాని పిలుస్తలేదే, ఫెబేని పిలుస్తలేదే నా కుమార్తె అని. దేవుడిచ్చిన బిడ్డలను సిద్ధపరచాలి. ఒక నాయకుడు కొంతమంది నాయకులు సిద్ధపరచాలి. ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను వర్ధింపజేసినప్పుడు యూ మస్ట్ బికమ్ ఏమండి, సేవకుల్ని సిద్ధపరిచేవాడుగా నువ్వు ఉండాలి. అది చాలా ముఖ్యం. అప్పుడే సేవ ఆగిపోదు, అప్పుడే దేవుని పరిచర్య, అప్పుడే రాబోయే రోజుల్లో ఇంకను పరిచర్య కొనసాగుతానికి వేరే మార్గంలో దేవుడు అనేక మంది సేవకులు నీ పరిచర్యలో లేవనెత్తాలి. అది చాలా ముఖ్యం. ఒక తండ్రివైన నువ్వు అనేక మంది తండ్రులను లేపువాడుగా ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పౌలు తెస్సలోనికీ సంఘానికి అంటున్నాడు, ఒక తండ్రి తన బిడ్డలు ఎలా నడుచుకుంటాడు? వారి క్షేమాభివృద్ధి కోసం నడుచుకుంటాడు. తండ్రి శిక్షిస్తాడు, తండ్రి దిద్దుతాడు, తండ్రి పోషిస్తాడు, తండ్రి కీడు నుంచి కాపాడుతాడు, తండ్రి క్రమశిక్షణలో ఏమంటే ముందడుగుంటాడు. ఎందుకంటే వారి బిడ్డలు బాగుపడాలి. నువ్వు ఆత్మీయ జీవితం నువ్వు ఎదిగాక, నువ్వు ఒక తండ్రి స్థానం అంటే ఒక వయసు ఉంటుంది దానికి, నువ్వు ఒక దేవుడిని అభిషేకించాక నువ్వు దిద్దాలి. దిద్దకపోతే ఎలాగా? తప్పు చేస్తే నాకెందుకు కొంచెం ఎందుకంటే ఎలాగా? నీ బిడ్డలు తప్పు చేసినప్పుడు నువ్వు మౌనంగా ఉంటావా? అలాగే నీ ఆత్మీయ బిడ్డలు తప్పు చేసిన వాళ్ళు బాధపడతారంటే ఎలాగా? దేవుడు నీకు అప్పచెప్పినప్పుడు వారు చేస్తున్న దుర్మార్గ పనుని నువ్వు గద్దించాలి. ఏలి చేసిన తప్పేంటి? వాళ్ళ పిల్లల్ని పిలిచి నన్న బిడ్డలారా చేయొద్దు అన్నాడు. ఎంత భయంకరమైన పని చేశారు వాళ్ళు. ఓఫ్ని ఫినహాస్ సంఘానికి వచ్చే స్త్రీలతో వ్యభిచారము, దేవుడికి ఇవ్వకముందే బలిలు దోచుకొని దేవుని ఇచ్చిన బలిలు వాళ్ళు తిని తాగి ఆ రోజు సరిదిద్దుంటే వాళ్ళ పిల్లల్ని దేవుని మందిరం నుంచి బయటపడేసి తోసేసుకుంటే వారు గొప్పలై ఉండారు. కనీసం వారు బాగుపడే ఉండేవారు, కనీసం వారు చావకుండానే ఉండేవారు కనీసం. కానీ అది చేయలేదు. దానివల్ల ఏమయ్యారు? వారు యుద్ధంలో ఫిలిస్తీన్ల చేతుల్లో తుక్కు ఇశ్రాయేల్ దేశం అంతా అవుతున్నాడు. మన చోటు వారు మరణిస్తాం మనం చూస్తాం. అది మాత్రం కదా, మొదటి యోహాను 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నారు కాబట్టి క్రీస్తులో ఆత్మీయంగా ఎదిగినప్పుడు ద ఫైనల్ స్టేజ్ నీ ప్రవర్తనలో, నీ జీవిత విధానములో క్రీస్తు వలె నువ్వు జీవించాల్సిన అవసరం ఉంది. క్రీస్తులాగా నువ్వు మాట్లాడు, క్రీస్తులాగా నువ్వు ఆలోచించాలి, క్రీస్తులాగా నువ్వు బ్రతకాల్సిన సంఘముకి క్రీస్తు ఎలాగ ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు. ఆత్మీయ జీవితంలో ఒక చివరగా నీ జీవితంలో ప్రభువు కోసము నువ్వు అనేక మంది ఆత్మీయ బిడ్డలను
వారిని సాకి క్రీస్తులో పరిపూర్ణులుగా చేయాలి. అది చాలా ముఖ్యం. ఏమంటే పౌలు చేసిన సేవ అదే. క్రీస్తులో పరిపూర్ణులుగా చేస్తాం. క్రీస్తులో తన ఏదో ఒక ఊరికి వెళ్ళేసి ఏదో వచ్చేస్తాం కాదు, ఆ ఊరిలో పట్టించుకుంటాం, సంఘం కట్టబడతాం, క్రీస్తు చిత్తం నెరవేరబడతాం. తన చేతిలో ఉన్న సేవకులు ఏమండి సిద్ధపడి ప్రభువలే జీవిస్తాం. అది చాలా ముఖ్యమైన పని. ఏమండి ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాను? ఏమండి ఆత్మీయ ఐదు స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ నువ్వు వెతుకువాడుగా ఉంటావు. రెండవది నువ్వు నమ్మేవాడుగా ఉంటావు. మూడవది నువ్వు నేర్చుకునేవాడుగా ఉంటావు. నాలుగవది నువ్వు ఉపచారం చేయవాడుగా ఉంటావు. ఐదవది నువ్వు నాయకుడిగా ఉంటావు. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగువారుగా ఉండాలి. క్రీస్తు స్వరూపంలో ఏమండి ఇంకా పసి పిల్లల వలె కాక, ఇంకా పాలు తాగే పిల్లల వలె కాక, ఇంకా చిన్న పిల్లల వలె కాక, ఇంకా మనము యవనస్తుల వలె కాక, ఏమండి క్రీస్తు ఆశించేది మనలో ఏంటంటే మనము ఒక నాయకులుగా అనేక మంది నాయకులను సిద్ధపరిచేవారుగా దేవుని కోసం యథార్థముగా చివరి శ్వాస వరకు జీవించాలనేది ప్రభు చిత్తం. దశస్థానంలోంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, ఆత్మీయ జీవితంలో మేము ఎదుగు వరకు ఉండటానికి సాయించి, ఇంకా పసిపిల్లల వలె పాలు తాగే పిల్లల వలె మేము ఉన్నామయ్యా. ఇంకనో మేము నాయన చిన్నపిల్లల వలె అవిశ్వాసముతోనే ఉన్నామయ్యా. ఇంకా యవనస్తుల వలె మేము ఉన్నామయ్యా. అయ్యా నువ్వు ఆశించినట్లు మేము సంపూర్ణంగా నాయకులుగా సిద్ధపడి అనేక మంది నాయకులు సిద్ధపరచాలి. ఆత్మీయ స్థితిలో అయ్యా నైనా నీ స్వరూపములు మేము దిద్దబడాలి అనే ఆశను వాంఛను మాకు తెచ్చి, మాలో లోపములు ఎరిగిన వాడు, మాలో ఉన్న అవిధేయతలు ఎరిగిన వాడు, మమ్మల్ని వెరగొట్టు, మమ్మల్ని నలగొట్టు, మమ్మల్ని ఉన్న ప్రతి అప్రతిత్తని, ప్రతి కల్మషంని శుద్ధించి ఏదో వాక్యం వింటున్న బిడ్డలతో నువ్వు మాట్లాడు. నేను నీ చేతి మీద మళ్ళీ కలుసుకున్న సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఎవరు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. చాలా ముఖ్యమైన ఒక గమనిక వినండి. రేపు హైదరాబాద్లో జరుగుతున్న సండే సర్వీస్ ప్లేస్ చేంజ్ అయింది. మరి మీ అందరికీ తెలుస్తున్నట్లు ప్రతిసారి ఒక చోట పెడుతున్నాం. మరి వచ్చే వారం హాల్ లేని వల్ల MS&Co కన్వెన్షన్ సెంటర్లో మేము పెడుతున్నామండి. మరి అది రాయదుర్గా మీకు గచ్చిపోలి సిగ్నల్ పక్కనే మెయిన్ రోడ్లోనే ఉంది. మరి మీరు మీ కుటుంబస్తులు రండి. మరి రేపు 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం మీరు పాలు పొందండి, మీ బంధువులు స్నేహితులు తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయలో మీరు పాలు పొందాలనుకుంటే గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచయలో మీ కానుకలు పంపించవచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవల నమ్మకం వాడుతున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు 8939392139 నెంబర్కి మీరు వాట్సాప్ కానీ వాయిస్ మెయిల్ కానీ కాల్ కానీ చేయొచ్చు. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది దేవుడు స్వస్థపరుస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. ఎంతోమంది జీవితం దేవుడు కడుతున్నాడు. మీ జీవితంలో దేవుడు మేలు చేయాలని ఆశిస్తే ఈ నెంబర్కి మీరు మీ ప్రార్థన తెలియపరచచ్చు. దేవుడి చేతి మీద కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.